చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో మోదీతో రేవంత్ కలవడం ఖాయం, ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం, ప్రధాని ఏపీ సీఎం ఆదేశాల మేరకే గోదావరి నీళ్లు కిందకి పంపే కుట్ర. మరి ఆనాడు ఎవరి ఆదేశాల మేరకు మీ నాయన శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్ట్ పెట్టుకొని మహారాష్ట్ర వాళ్ళు నీళ్ళు ఎత్తుకపోరి గోదావరి నీళ్ళు మాకు మస్తున్నాయని చెప్పిండు. నీతోని కాదయ్యా బాబు, నువ్వు అనవసరంగా తట్టాబుట్ట తడుకుని లండన్కి వచ్చి అమెరికాకు వచ్చి ఎక్కే, నీ వల్ల కాదు అది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేస్తలేరట, నువ్వు చెయ్యి. అమృత్ హెచ్సియు భూముల స్కామ్ల పైన చర్యలేవి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫస్ట్ భూముల మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డికి నీ మీద చర్యలు తీసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి మరి నీకు మధ్య ఏం లాలుచి ఏం డ్రామా జరిగిందో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి నీ మీద ఒక్క ఈగ కూడా వాళ్ళని ఇస్తలేడు. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ ఏమైంది, కార్ రేస్ స్కామ్ ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ ఏమైంది, టానిక్ స్కామ్ ఏమైంది, భూముల కుంభకోణాలు ఏమైనాయి. 55 చెరువుల పరిధిలో ఉన్న భూములని 55 రియల్ ఎస్టేట్ కంపెనీలకి సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని ఒక కుట్ర చేసి ఆ భూములు వాళ్ళకి కట్టబెట్టిండు. వాళ్ళు మొత్తం కబ్జాలు చేసుకున్నారు. దాని మీద రేవంత్ రెడ్డి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏది? వాటి మీద తక్షణం జైల్లో ఉంటాడు ఆయన. ఏది యాక్షన్ ఏది? నీ కార్ రేసింగ్ కేసులో గ్రీన్ కో అనిల్ ఉంటే గ్రీన్ కో అనిల్ పోయి కాంగ్రెస్ వాళ్ళని కలుస్తున్నాడు. ఎవరు పంపించారు? ఎందుకు కలుస్తున్నారు? ఆయన తిట్టు ఆయన తిట్టు జనాలు పిచ్చోలని చేస్తున్నారు వీళ్ళంతా కలిసి. మోదీతో రేవంత్ కలవడం ఖాయమట. మోదీతో రేవంత్ కలుస్తాడు, మోదీతో కేటీఆర్ కలుస్తాడు, కేటీఆర్ని రేవంత్ కలుస్తాడు, ఈయన ఆయన కలుస్తాడు, ఆయన నేను కలుస్తాడు. ఎప్పుడు? సాయంత్రం 5 తర్వాత అందరు కలుసుకుంటారు వీళ్ళు. ఈయన ఆయన ఒక్కడనే కలుస్తాడు కాదు, అందరు కలుస్తారు. అవసరమైతే మోదీ రేవంత్ కేటీఆర్ నువ్వు కూడా ఒక దగ్గరనే కలుస్తారు మీరంతా. మోదీని రేవంత్ కలవడం కాదు, మోదీని రేవంత్ కలిసినప్పుడు కేటీఆర్ కూడా కలుస్తాడు. ఇది జగమెరిగిన సత్యం, ఇది రియాలిటీ, ఇది ట్రూత్.